నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 22/4/2026 శ్రీ వరవనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:34, తిథి షష్ఠి రాత్రి 10:49 వరకు, నక్షత్రం ఆరుద్ర రాత్రి 10:13 వరకు, యోగాలు అతిగండ ఉదయం 9:08 వరకు, కరణము కౌలవ మధ్యాహ్నం 12:01 వరకు, తైతిల రాత్రి 10:49 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:50 వరకు, గుళికాలం ఉదయం 10:40 నుంచి 12:15 వరకు, యమగండం ఉదయం 7:30 నుంచి 9:05 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:40 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:57 నుంచి 2:26 వరకు, వర్జం ఉదయం 7:45 నుంచి 9:14 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సజ్జన సహకారంతో అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి. దూర ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఉన్నత విద్య వరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తల్లితో సంప్రదించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా అధిక శ్రమతో ఆశించిన ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి అధికంగా కష్టపడతారు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకుంటే ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలలో మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు మీరు ఆశించిన విధంగా ఉండే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడం అనేది అధికంగా ఉంటుంది. మాట విలువ పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. వ్యక్తులతో అనుకూలమైన పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. వృత్తిపరమైన గౌరవం పెరుగుతుంది. వృత్తిలో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నదాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన ఆదాయం కావచ్చు, గౌరవం కావచ్చు, మొదలైనవన్నీ కూడా విశేషంగా మీకు ఉపయుక్తంగా ఉండే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో అనుకూలతలు అనేవి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని తీసుకుంటే కర్కాటక రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అది కూడా మీకు ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు, ఆధ్యాత్మికమైన ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, మీ వ్యక్తిగత ఆరోగ్యం కోసం తీసుకునే ఖర్చులు, నూతన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది, అలాగే ఏదైనా ట్రెడిషనల్ ప్రదేశాలకు వెళ్ళడం అంటే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మిక వాటి మీద ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయంలో కావచ్చు, నిర్ణయ సామర్థ్యం కానీ, లాజికల్ థింకింగ్ విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన వర్గంతో కానీ, వృత్తిలో చేసే ప్రదేశంలో వ్యక్తులతో కానీ, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ ఘర్షణలకు అవకాశం లేకుండా, అపార్థాలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో అధిక ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కానీ, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కానీ ఆలోచనలు అధికంగా చేసే అవకాశం అనేది కనబడుతుంది. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఆకస్మికమైన ధనాన్ని గురించి ఆలోచనలు అధికం చేస్తారు. తండ్రి వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారి యొక్క సహకారం కొరకు, స్థిరాస్తులు పెంపొందించుకోవడం కొరకు, మీ వ్యాపార విస్తరణ కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధికంగా శ్రద్ధ వహిస్తారు. మీ యొక్క తల్లి భాగస్వామి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారి సహకారంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరమైన గౌరవాన్ని, బాధ్యతల్ని, శ్రమకు తగిన గుర్తింపుని పొందడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దానికి సంబంధించిన విషయంలో వృత్తిపరమైన ఆర్థిక లాభాలు పెంపొందించుకోవడానికి కృషి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది.
అయినప్పటికీ కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, భాతృవర్గంతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, అనవసరమైన రూమర్స్కి కానీ అనవసరమైన ఘర్షణలకు కానీ తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ అనవసరమైన వాటిల్లో ఇన్వాల్వ్ కాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలోనూ, సామాజిక సేవకు సంబంధించిన విషయాల్లోనూ, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, మీ గురువులతో కావచ్చు, చక్కటి ఆలోచనలు చేసుకుంటూ ముందుకు పెడతారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తులను కలుస్తారు. వారి ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో వారి సలహా సంప్రదింపుల కొరకు ఎక్కువ శాతం ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక సంబంధం వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క తల్లితర బంధువులతో కలిపి మంచి చర్చలు చేయడానికి అవకాశం ఉంది. కానీ మాటల వల్ల ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. ఎమోషన్స్ అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? ఆకస్మికమైన ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు, అనుకోని పనులలో ఆటంకాలు, ఆలస్యాలు, సంతాన వర్గం యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, పెట్టుబడికి సంబంధించిన విషయంలో కావచ్చు, అధిక శ్రద్ధ తీసుకునే పరిస్థితులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ మనసుకి ఇష్టం లేని మాటలు వినవలసిన పరిస్థితులు, కొంత మానసిక ఘర్షణ, పనులలో ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క ఆలోచనలతో అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే డ్రైవింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికపరమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ముఖ్యంగా సంతాన వర్గంతో విభేదాలకు దూరంగా ఉంటూ మాటల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత ఆలోచనలని మీరు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన మైత్రి బంధాలను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని, ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, వ్యక్తిగత గౌరవం పెరగడం, తద్వారా కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచన చేయడం, వ్యాపార విస్తరణ కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. భాగస్వామి యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలలో మీరు సహకారాన్ని అందిస్తారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కలిపి చర్చలు చేయడం, వారికి సహకరించడం, ఆర్థికంగా వారికి సహకరించడం వల్ల మీ మానసిక ప్రశాంతతను పొందడం, అలాగే మీ యొక్క నిర్ణయ సామర్థ్యం పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆధ్యాత్మిక ఆలోచనలు మీ మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం మొదలైన వాటికి అవకాశం సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మంచి ఆలోచనలు, మంచి నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గానికి మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంతానం యొక్క ఆర్థిక విషయాలు కావచ్చు, వారి యొక్క అభివృద్ధి కావచ్చు, మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం కూడా ఏదైనా పోటీ పరీక్షలు లాంటి దాంట్లో కానీ, వారి రంగాల్లో ఏదైనా పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ, న్యాయపరమైన విషయాల్లో కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా వారు దాంట్లో పార్టిసిపేట్ చేయడం, దానికి సంబంధించి కృషి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? మీనరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో గృహ వాతావరణం మీద దృష్టి కేటాయిస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క స్వస్థలాన్ని సందర్శించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, మీ వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, ప్రయాణాలకి, అలాగే దాంతోపాటుగా గృహ సౌఖ్యం విషయంలో దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. స్థిరాస్తుల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో స్పెషల్గా శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. కొత్త అంశాల మీద దృష్టి కేటాయిస్తారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? 12 రాశుల వారు ప్రతివారు తమతో వ్యక్తిగతమైన ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో భాగంగా
ఈ ప్రతిరోజు చెప్పుకునే రాశి ఫలితాల్లో గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యలను ఎదుర్కొనడానికి ఈ రోజు భాగంగా ఈ రోజున విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలైనా అష్టోత్తరాలైనా నామాలైనా ఏదైనా విఘ్నేశ్వరుడి అష్టకాలైనా ఏది మీరు చేసుకోగలిగితే అది చేసుకోవడం కానీ, లేదా వినడం కానీ, విఘ్నేశ్వరుడికి పూజ చేయడం కానీ, లేదా విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆధ్యాత్మికంగా వృద్ధి, అలాగే మానసికంగా అభివృద్ధి, ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తి మొదలైనవి ఏర్పడతాయని మనం భావించవచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.